నుంచి స్వతహాగా లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ దేశ స్థాయిలో అత్యంత పెద్ద పార్టీ, దేశ రాజకీయాలని శాసించేటువంటి పార్టీ, దేశ కేంద్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఎదగాలని జనసేనతో కలిసి పనిచేస్తున్నటువంటి పార్టీగా మాపై బాధ్యత ఉన్నది. సో గత 2 సంవత్సరాలను కనుక మనం విశ్లేషించి చూస్తే నేను చెప్పే అంశాలు సాధారణ ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా దీంతో దాదాపుగా ఏకీభవిస్తారని నా ఆలోచన. ఎందుకంటే మీరు 3 వాక్యాల్లో నేను ఈ ప్రభుత్వ పనితీరుని గత 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉన్నది అన్నది కేవలం 3 వాక్యాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటిది, ఈ ప్రభుత్వ గత 2 సంవత్సరాల కాలంలో మీరు చూస్తే పరిపాలన తక్కువ, ప్రతీకార ధోరణి ఎక్కువ. ఇది స్పష్టంగా మీకు 2 సంవత్సరాల్లో మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు మీకు స్పష్టంగా కనిపించేది. పరిపాలనపై ధ్యాస కంటే కూడా ప్రతిపక్షాల పైన కక్ష సాధింపు ఏ రకంగా చేయాలి అన్నది ఒక ప్రధాన లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో ఎవ్వరు అవినీతి చేసినా వారిని పట్టుకోవాల్సిందే, వారు చేసిన అవినీతిని ఎక్స్పోజ్ చేయాలి అన్నది ఒక పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ఖచ్చితంగా సమర్థించాం కూడా. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అవినీతిని బయట పెట్టకుండా కేవలం కక్ష సాధింపు కార్యక్రమాలకే పరిమితం అయ్యింది అన్నది ప్రజల్లో చాలా ఒక రకంగా చెప్పాలంటే సూటిగా వెళ్ళినటువంటి అంశం. పోలవరంలో అవినీతి జరిగింది, అమరావతిలో అవినీతి జరిగింది, మరి అభివృద్ధి లేకుండా 1000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది. వీటి గురించి మేము స్పష్టంగా అనేక సార్లు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగాం. మరి అరాకొరా ఎంక్వైరీలు చేశారు తప్పితే వాటిలో ఎక్కడా కూడా వాటిని లాజికల్ కంక్లూజన్ కి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ప్రభుత్వం చేయలేదు. ఎందుకు ఈ ప్రభుత్వం గత ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పుస్తకాలు ప్రచురించడంలో చూపించినటువంటి శ్రద్ధ, గత ప్రభుత్వంలో అవినీతి చేసినటువంటి దోషుల్ని పట్టుకోవటంలో ఎందుకు చూపించడం లేదు అన్నదానికి ప్రభుత్వం ఈ రోజైనా సమాధానం చెప్పాలి. మేము చెప్పిన ప్రామిసెస్ ఏదో ఫుల్ఫిల్ చేశామని మీరు కితాబిచ్చుకోవటం కాదు ముఖ్యమంత్రి గారు. మీరు చేసిన అవినీతి ఆరోపణల్ని మీరు ఇంతవరకు ఎందుకు నిరూపించడం లేదు? ఖచ్చితంగా అవినీతి విచ్చలవిడిగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది అన్నది ప్రజలకు తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు. కానీ అధికారం మీ చేతిలో ఉన్నప్పటికీ కూడా మీరు వారిని ఎక్స్పోజ్ చేయటం లేదు అంటే ఎక్కడో అక్కడ మరి లోపాయికారి అండర్స్టాండింగ్ ఉన్నదా? కేవలం మరి ముసుగులో గుద్దులాటలాగా మీరు ఏదన్నా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం వైసీపీ, టీడీపీలు చేస్తున్నాయా అన్న అనుమానం కూడా ప్రజల్లో కలిగే సమయం వచ్చింది. గత ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతి చేసింది, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా అవినీతికి దూరంగా ఉందా అంటే ఖచ్చితంగా లేదు. అవినీతి పద్ధతులు మారాయి, అవినీతి ధోరణులు మారాయి, మరి ధనార్జనలో పద్ధతులు మారాయి తప్పితే అక్కడ అక్రమ ధనార్జన అన్నది ఈ ప్రభుత్వంలో కూడా విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఏ కాంట్రాక్టర్ అడిగినా, ఏ వ్యాపారస్తుల్ని అడిగినా, ఈ రాష్ట్రంలో ఎటువంటి మరి యాక్టివిటీలో ఉన్న వారిని అడిగినా కూడా ఈ విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. పద్ధతులు మారాయి. గత ప్రభుత్వం కలిసి పంచుకో దంచుకో అనేటువంటి ధోరణితో కొన్ని కంపెనీలతో కుమ్మక్కై వారితో కలిసి చేసేది. ఈ ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో జూలుం ద్వారా మరి అవినీతి పరిపాలన రాజ్యమేలుతోంది అన్నది అందరూ స్పష్టంగా పబ్లిక్ గా మాట్లాడుకుంటున్నటువంటి విషయం. నేను ఎవరికి తెలియని ఆరోపణలు చేయట్లేదు. ఇది అందరికీ, సామాన్యులందరికీ తెలిసినటువంటి విషయమే ఈ రోజున. సో కాబట్టి పరిపాలన తక్కువ పరిపాలనతో పాటు అధికార దుర్వినియోగం, ఏ రకంగా అనేక వ్యవస్థల్ని, ముఖ్యంగా పోలీసు వ్యవస్థని ఏ రకంగా మరి దుర్వినియోగం చేస్తోంది, ఏ రకంగా ప్రభుత్వం కోసం వారు వత్తాసు పలుకుతూ అక్రమ మార్గాలు తొక్కుతూ మరి కేవలం ప్రతిపక్షాలని సాధించే కార్యక్రమాలు ఏ రకంగా నిర్వహిస్తున్నారు, ఏ రకంగా ఈ రాష్ట్రంలో
వందలాది మంది దేవాలయాలపై వందలాది దేవాలయాలపై అటాక్స్ జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా పోలీసులు పూర్తిగా వాటిపై ధ్యాస పెట్టకుండా ఏ రకంగా వందలాది దేవాలయాల్లో ఈ రకంగా మరి కొనసాగింది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇక రెండవ వాక్యం, ఈ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం, అభివృద్ధి లేదు. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి తక్కువ, అప్పులు ఎక్కువ. మొదటిది పరిపాలన తక్కువ, ప్రతీకారం ఎక్కువ. రెండవది అభివృద్ధి తక్కువ, అప్పులు ఎక్కువ. అభివృద్ధి అన్నది శూన్యం. రాష్ట్రంలో మేము అనేక మరి ప్రామిసెస్ చేశాము, వాటిని ఫుల్ఫిల్ చేశామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోంది తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో అప్పులు చేసింది, అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసి ఎటువంటి మరి రాష్ట్ర అభివృద్ధికి పనికొచ్చే కార్యక్రమాలు ఏవి చేపట్టకుండా కేవలం మరి తమ ఓట్ బ్యాంకుని పదిలం చేసుకునేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నదో అవి మాత్రమే చేస్తూ మరి వేల కోట్లలో మరి అప్పులు చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్చిందంటే ఇది నేను చెప్పే విషయం కాదు. ఇది సిఏజీ రిపోర్ట్ లోనే స్పష్టంగా చెప్పడం జరిగింది. ముందు వరుసలో అప్పులు చేసిన రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఉన్నాం. మరి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదేదో సడన్ గా జరిగింది అంటున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో అప్పులు విరివిడిగా తీసుకున్నారు, దానికి డౌటే లేదు. కానీ రెండు ప్రభుత్వాలు కలిసి రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని గత 7 సంవత్సరాల్లో దివాలా తీశాయన్నది ప్రజలందరికీ తెలిసిన విషయమే. పూర్తిగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా, ఫైనాన్షియల్ ప్రొఫ్లిగసీతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, అవినీతికి పాల్పడుతూ అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఈ రెండు పార్టీలు కలిసి చేశాయి. సో దీన్ని సరిదిద్దవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంటే ఆ బాధ్యతను నిర్వర్తించకుండా అదే దిశలో ముందుకు వెళ్తూ ఇంకా దాదాపుగా 1.5 కోట్లకు పైగా అప్పులు చేశారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రజల్ని మరి ఓట్ బ్యాంక్ ఏర్పరచుకోవటం కోసం ఏ స్థాయిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందో చెప్పచ్చు. మూడవ వాక్యం, ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఈ ప్రభుత్వానికి ఆలోచన తక్కువ, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ, ఒక పొలిటికల్ మెచ్యూరిటీ లేకుండా అనేక అంశాల్లో అనేక సంస్థలతో అనవసరంగా ఢీకొని మరి అనేక సార్లు బొర్లా పడినటువంటి ప్రభుత్వం ఇది. అవసరం లేని విషయాల్లో కూడా ఆఖరికి పంచాయతీ భవనాలకి ఇతర ప్రభుత్వ భవనాలకి పార్టీ రంగులు వేసుకుంటే మరి కోర్టులు ఆక్షేపిస్తాయి అన్నది కనీస పరిజ్ఞానం. మరి ఈ ప్రభుత్వంలో ఆ పరిజ్ఞానం లోపించటం, మరొకసారి హైకోర్టు కొట్టేస్తే మళ్ళీ దాన్ని తీసుకొని సుప్రీం కోర్టులోకి వెళ్ళటం, ఇవన్నీ కూడా ఆలోచన తక్కువతో చేసినటువంటి పనులు తప్పితే మరొకటి కాదు. ఆఖరికి నిన్న మొన్న దేవాలయాలకు కూడా పార్టీ రంగులు వేశారంటే మరి ఏ స్థాయిలో ఈ ప్రభుత్వం మరి అహంకార ధోరణిని ప్రదర్శిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. ఇటువంటి అహంకార ధోరణిని మానుకొని ఇది ప్రభుత్వాలని, ప్రభుత్వ సంస్థల్ని రాజకీయ పార్టీ కార్యక్రమాలకు వాడుకోవాలనుకోవటం ఇది ఖచ్చితంగా మేము దీన్ని వ్యతిరేకిస్తూనే ఉంటాము. ఇక అభివృద్ధి విషయంలోకి వస్తే ఈ ప్రభుత్వ హయాంలో కానీ, గత 2 సంవత్సరాల్లో కానీ, గత 7 సంవత్సరాల్లో మొత్తంగా కానీ మీరు చూసినట్లయితే జరిగినటువంటి అభివృద్ధి అంతా కూడా ఈ రాష్ట్రంలో కేవలం కేంద్ర ప్రభుత్వ హయాంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ కారణంగా జరిగినటువంటి అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరం ఇప్పటికీ 1 నెల రోజుల క్రితం నేను పార్లమెంట్ లో 2 నెలల క్రితం అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం చెప్పింది, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద రాష్ట్రంలో 8,16,000 కోట్ల రూపాయలతో మరి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి 503 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ రాష్ట్రంలో నడుస్తున్నాయి. ఇది అత్యధికంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో జరుగుతోంది. నిన్నగాక మొన్న 29వ తేదీ మరి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లేఖ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ MORTH
MORTH, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, దాదాపుగా 14,630 కోట్లతో 872 కిలోమీటర్ల మరి రోడ్ల నిర్మాణాన్ని, హైవేస్ నిర్మాణాన్ని, వాటికి సంబంధించిన ఇతర పనులకి కేంద్ర ప్రభుత్వం మరి అనుమతులు మంజూరు చేసింది 14,630 కోట్లతో. అర్బన్ ఏరియాస్ లో జరిగే అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా జరిగేది. అది స్మార్ట్ సిటీస్, 4 స్మార్ట్ సిటీ నగరాల్లో కానివ్వండి, మరి అమృత్ పథకం కింద సెలెక్ట్ అయినటువంటి అనేక మున్సిపాలిటీస్ లో కానివ్వండి, దేశంలోనే అత్యధికంగా జరిగిన PMAY కేటాయింపుల ద్వారా కానివ్వండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 20 లక్షల కంటే ఎక్కువ ఇళ్లనివ్వటం కానివ్వండి, స్వచ్ఛ భారత్ పథకం కింద కానివ్వండి, జల్ జీవన్ మిషన్ కింద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి పథకం కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి పథకాల కింద జరిగే పనులే. వీటిలో రాష్ట్ర ప్రభుత్వం తనంత తానుగా చేసినటువంటి పథకాలు ఏవీ లేవు. ఇది కాకుండా రూరల్ డెవలప్మెంట్ కింద అత్యధికంగా నిధులు లభించిన రాష్ట్రాల్లో NREGS కింద, మన్రేగా కింద అత్యధికంగా నిధులు లభించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అన్నిటికంటే ముందుంది. ఇదే కాకుండా ఇండస్ట్రియల్ రంగంలో దాదాపుగా 5 ఇండస్ట్రియల్ నోడ్స్ ని ఆంధ్రప్రదేశ్ కేటాయించడం జరిగింది. అందులో కృష్ణపట్నం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా దాదాపుగా 4 నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతులు మంజూరు చేయడం జరిగింది. ఈ రకంగా అటు పారిశ్రామిక అభివృద్ధి అయినా, మౌలిక ఉత్పత్తుల మౌలిక సదుపాయాల అభివృద్ధి అయినా, మరి ఇంటి గృహాల నిర్మాణానికి ఇచ్చేటువంటి సహాయమైన, ఇదంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి అభివృద్ధి అంతా, ఇదంతా కేంద్ర ప్రభుత్వ హయాంలో, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ హయాంలో జరిగితే, మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా మాట్లాడుతూ తానేదో ఉద్ధరించినట్టు చెప్పారు. 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగిందే. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రాష్ట్రంలో వచ్చాయంటే IIT, NIT, IIIT, IIM, IISER ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలే. వాటిలో పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేదే. సో నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, వైసీపీ ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్. మీ అంతా మీరుగా మీ ప్రభుత్వ ఇనిషియేటివ్ తో, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మీరు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే 2 సంవత్సరాల్లో చెప్పండి. మీకు చెప్పే ధైర్యం ఉందా? అలాగే గతంలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీని కూడా ఇదే సభ, మీరేదో 5 సంవత్సరాల్లో మేము చాలా అద్భుతంగా చేశాం, ఇప్పుడు వెనక్కు పోయిందని చెప్తున్నారు కదా. మీరే వెనక్కు తీసుకుపోయారు. నవ్యాంధ్రప్రదేశ్ కళని అటు టీడీపీ ఇటు వైసీపీ రెండూ కలిపి నిండున ఆంధ్రప్రదేశ్ యొక్క ఆశల్ని నీరుగార్చాయి. సో కాబట్టి మీరిద్దరూ ప్రజల ముందు దోషులే. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ కనుక తన ధోరణిని మార్చుకొని ఖచ్చితంగా మరి పరిస్థితులు మెరుగుపరచకపోతే, అభివృద్ధిపై ధ్యాస పెట్టకపోతే, పార్టీలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతిని అరికట్టకపోతే, ఇది కూడా తెలుగుదేశం బాటనే, ఈ ప్రభుత్వం కూడా వైసీపీ కూడా తెలుగుదేశం దారినే వెళ్ళవలసి వస్తుంది. ప్రజలు 5 సంవత్సరాలు కాగానే దీన్ని సాగనింపే ఖచ్చితమైనటువంటి ప్రయత్నం ఆలోచన చేస్తారు. సో కాబట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఒక నిజమైన ప్రత్యామ్నాయం కావాలి. ఇటు వైసీపీతో అటు టీడీపీతో సామాజిక న్యాయం అన్నది ప్రజలకు, రాజకీయ అధికారం ఏదైతే ఉన్నదో, రాజకీయ స్వాధికారత అన్నది అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు ఖచ్చితంగా లభించడం లేదు. టీడీపీ అధికారంలోకి వస్తే ఒక సామాజిక వర్గం, వైసీపీ అధికారంలోకి వస్తే మరో సామాజిక వర్గం పెత్తందారీతనం నడుస్తుంది తప్పితే మిగతా సామాజిక వర్గాల బాధ్యత కానీ, వారి భాగస్వామ్యం కానీ ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదు. సో కాబట్టి ఖచ్చితంగా బీజేపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో వెళ్ళే ఒక ప్రధాన నినాదం ఏదైతే ఉందో, అన్ని సామాజిక వర్గాలకి చేయూత, అన్ని సామాజిక వర్గాలకి స్వాధికారత, అన్ని సామాజిక వర్గాలకి రాజకీయ ఎంపవర్మెంట్ చేయటం జరుగుతుంది. ఏ సామాజిక వర్గానికి పెద్దపీట వేయకుండా అన్ని సామాజిక వర్గాలని సమదృష్టితో చూస్తూ వారికి సముచిత న్యాయం చేసే దిశగా, రాజకీయ న్యాయం అన్ని రకాలుగా న్యాయం చేసే దిశగా బీజేపీ, జనసేన ముందుకు వెళ్తాయి. సో కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ధోరణులను కనుక వీడకపోతే, ఏ రకంగా టీడీపీని ప్రజలు తిప్పికొట్టారో, ఏ రకంగా టీడీపీని రిజెక్ట్ చేశారో రానున్న రోజుల్లో, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో
ఉప ఎన్నికల్లో వాటిలో వచ్చిన ఫలితాలని సత్ఫలితాలను చూసి వైసీపీ కనుక ఇదే ఫ్యూచర్ లో కూడా రిపీట్ అవబోతోంది అని కనుక భ్రమపడితే అది ఖచ్చితంగా మరి ఆ భ్రమ వారికి ఖచ్చితంగా షాక్ గా మారనుంది. టీడీపీ కూడా అధికారంలో ఉన్న నాళ్ళు తామే మళ్ళీ అధికారంలో వస్తామనేటువంటి ఒక అహంకార ఆలోచనతో మరి ముందుకు వెళ్ళింది, చివరికి బోర్లా పడింది. సో ఈ రకంగా ఎవరైనా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని చూసి తామే గెలుస్తామని ఆలోచిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరిగింది, ఈ రకంగా వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా మరి దురుపయోగం చేసింది, ఇదంతా చూసాం. మెయిన్ ఎన్నికల్లో మరి సార్వత్రిక ఎన్నికల్లో ఇది ఖచ్చితంగా సాధ్యం కాబోనదు. ప్రజలు భయపడే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కనుక ఈ ఈ ఈ పథకం మీకు అందకుండా చేస్తాం, అది అందకుండా చేస్తాం అని భయపెట్టి మీరు ఎవరి ప్రలోభ పెట్టి భయపెట్టి చేసినటువంటి పరిస్థితి మరి జనరల్ ఎలక్షన్స్ లో సార్వత్రిక ఎన్నికల్లో ఉండదు కనుక ఖచ్చితంగా ఈ వ్యవస్థను చూసి కనుక అధికార పార్టీ తామే మళ్ళీ అధికారంలో వస్తామనుకుంటే అది పూర్తిగా మరి భంగపాటుగా మారక తప్పదు. ఈ ప్రభుత్వం బీజేపీ గతంలో చేసింది మరొకసారి డిమాండ్ స్పష్టంగా చేస్తున్నాం. అన్ని సామాజిక వర్గాలకి సముచిత న్యాయం జరగాలి, అన్ని మతాల పట్ల సమదృష్టి పెట్టాలి. మేమేమి కేవలం ఒక మతాన్నే ప్రాధాన్యత ఇవ్వమని మేము చెప్పాం, కానీ మీరు చేసే ధోరణి ఎలా ఉంది? ఒక మైనారిటీ రిలీజియన్స్ కి మీరు ఇచ్చినటువంటి ప్రాధాన్యత కానీ వారి పట్ల చూపించినటువంటి ప్రేమ కానీ మీరు మరి హిందువుల పట్ల ఎందుకు చూపించరు? హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే 140కి పైగా, ఇది ఎప్పుడో లెక్క, ఇంకా సంఖ్య పెరిగే ఉంటుంది. 140కి పైగా దాదాపు 3 నెలల క్రితం సంఖ్యను ఉంటే అన్ని దేవాలయాల్లో అనేక దేవాలయాల్లో రథాలు తగలబడితే అనేక దేవాలయాల్లో మరి భగవంతుడి స్వరూపాన్ని లేదా అక్కడ ఉన్నటువంటి ప్రతిమని వీరు నష్టపరిస్తే మీరు ఎవరిని అరెస్ట్ చేశారు? కేవలం 2-3 మీటింగ్స్ నిర్వహించారు తప్పితే మరి సూపరింటెండెంట్ పోలీస్తో కలెక్టర్తో ఏదో మీటింగ్లు నిర్వహించారు తప్పితే మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఆ వివరాలు బయట పెట్టండి. ఎందుకు బయట పెట్టరు? ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఈ జరిగినటువంటి నష్టం ఏదైతే ఉన్నదో దాని పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కనుక కేవలం ఒక మతం వేరే మతం వారికి కనుక కొద్దిగా నొప్పి కలిగిన ఈ ప్రభుత్వం అల్లాడిపోతుంది. ఒక రాయి పడితే చర్చి పైన ఈ ప్రభుత్వం విలవిల్లాడిపోతుంది. డజన్లలో వారు అమాయకులైనా సరే వారిని అరెస్ట్ చేస్తారు, కానీ వందలాది దేవాలయాలను తగలబెట్టి నష్టపరిస్తే మరి వాటిపై ఎందుకు చర్యలు తీసుకోరు? ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. రామతీర్థంలో భగవంతుడి శ్రీరాముడి విగ్రహాన్ని శిరచ్ఛేదం చేసిన వారు ఎవరు? ఎందుకు ఇంత చేతగాని ప్రభుత్వంలో మీరు ఈ రోజు కూడా ఉన్నారు? ఎందుకు ఎవరిని మీరు ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోయారు? ఇది పోలీసుల చేతగాని తనమా అంటే ఖచ్చితంగా కాదు అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ దేశంలోనే అత్యధికంగా చాలా కెపాసిటీ చాలా స్కిల్ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థగా అందరికీ తెలిసిందే. సో కాబట్టి వారు పట్టుకోలేదంటే మేము నమ్మటానికి సిద్ధంగా లేము. రాజకీయ సరైనటువంటి సమర్థన లేదు కనుక, నిజమైన దోషుల్ని పట్టుకోవాలి అనేటువంటి చిత్తశుద్ధి లేదు కనుక ఇది జరిగింది తప్పితే దోషుల్ని మీరు పట్టుకోనంత వరకు, రామతీర్థంలో దోషుల్ని పట్టుకోనంత వరకు, అంతర్వేదిలో దోషుల్ని మీరు పట్టుకొని శిక్షించే వరకు, అలాగే అనేక చోట్ల బిట్రగుంటలో జరిగినటువంటి రథం దగ్ధం కానివ్వండి, మరొక చోట జరిగింది కానివ్వండి, కనకదుర్గ టెంపుల్లో విజయవాడలో జరిగింది విగ్రహాల సింహాల చోరీ కానివ్వండి, వీటిని ఖచ్చితంగా వీటికి ఎవరు బాధ్యులో మీరు నిర్ణయించి వారిని అరెస్ట్ చేసే వరకు మీ ప్రభుత్వానికి ఇటువంటి చర్యల పట్ల, హేయమైన చర్యల పట్ల వారిని పట్టుకోవటంలో చిత్తశుద్ధి లేదు అని మరొకసారి ధృవించుకోవాల్సి వస్తుంది. ప్రజల్లో ఖచ్చితమైనటువంటి సంకేతం వెళ్తుంది కనుక ఈ ప్రభుత్వం తన భవిష్యత్తును తను కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ దోషుల్ని పట్టుకోవాలి. కరోనా సమయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ వివరాలు మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కూడా చీమ కుట్టినట్లయినా లేదు. ఈ ప్రభుత్వం మొదటి నుంచి కరోనా పట్ల ఒక చిన్న చూపు కానివ్వండి, ఇదేమి పెద్ద ఛాలెంజ్ కాదు అన్నటువంటి ఒక ధోరణిలో మొదటి నుంచి కనిపించింది కనుకే కరోనా రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో విజృంభించింది. అనేక టాప్
ఇప్పటికి యాక్టివ్ కేసెస్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో మన రాష్ట్రం ముందంజలో ఉన్నది అంతం చెప్పడం నిజంగా బాధాకరం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ తప్పుడు విధానాలను మానుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో జరిగేటువంటి అవినీతిని పక్కన పెట్టి ప్రభుత్వంలో మరి వ్యాపార సంస్థలపై రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి బెదిరింపులు ఉన్నాయో వాటిని కట్టబెట్టి పరిపాలనపై దృష్టి పెడితే ఈ ప్రభుత్వం కోల్పోయినటువంటి తన ప్రజాదరణని పొందే ఒక ప్రయత్నం అయితే చేయొచ్చు. కానీ లేకుంటే ఇది తెలుగుదేశం దిశగానే వైసీపీ కూడా వెళ్తోందని 2024లో మరొకసారి హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా చరిత్ర మరొకసారి వేరే పార్టీ గతంలో జరిగింది వైసీపీకి విసిగిపోయారు కనుక టీడీపీ ఖచ్చితంగా ప్రజలు వైసీపీ టీడీపీకి ప్రత్యామ్నాయం వైపే చూస్తారని, ఆ ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేన ఎదిగే పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తున్నాయని, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ జై హింద్, జై భారత్. ఎవరైనా మిత్రులు ప్రశ్నలు అడగదలుచుకుంటే. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏమన్నా పక్కదారి ఏమన్నా పట్టాయా సార్? ఏమన్నా ఎక్కడన్నా మీకు దృష్టికి వచ్చాయా? కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏ పర్టికులర్ పర్పస్ రిలీజ్ చేశారు అది కాకుండా వేరే వాటిని మళ్లించి వాటిని ఖర్చు పెట్టుకున్నట్టుగా మీకు ఏమైనా సమాచారం ఉందా? ఓన్లీ మాకు రాష్ట్రంలో, ఎందుకంటే ప్రజాక్షేత్రంలోనే మా పార్టీ నాయకులందరూ ఉంటారు కనుక కొన్ని నిధులు ఏవైతే కొన్ని వర్గాలకు చేరాలో వాటిని మరి ఇతర కార్యక్రమాలకి, సంక్షేమ కార్యక్రమాల పేరుతో వాటిని దారి మరలుస్తున్నారు అనేటువంటి ఖచ్చితమైనటువంటి ఒక ఆరోపణ అయితే ఉన్నది. అది వాస్తవం కూడా. దానిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. అవసరమైతే అది కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నది. దాని కింద మరి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో మరి ఎస్సీస్ కి, ప్రధానంగా యువకులకి ఉపాధి కల్పించడానికి మరి రుణ సదుపాయం, మోస్ట్లీ సబ్సిడీ రూపంలో, అది అటువంటి నిధుల్ని మరి అనేక పథకాల్లో వచ్చిన నిధుల్ని దారి మరల్చి ఏదో ఒక స్కీమ్ కింద అమ్మ ఒడేనో మరొక కార్యక్రమం కిందో ఆయా వర్గాలకి ఇస్తూ ఉండొచ్చు. వారు చెప్పేది ఏంటంటే, మేము ఆ నిధుల్ని అమ్మ ఒడి కార్యక్రమానికి మరి ఎస్సీ బెనిఫిషియరీస్ అందజేశామని వారికి ఇస్తే ఇచ్చుండొచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకానికి ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం, దాన్ని మీరు దారి మరల్చినప్పుడు ఖచ్చితంగా మరి మీకు జవాబుదారీతనం ఉంటుంది. సో ఇటువంటి అనేక ఆలోచనలు, అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా వాటి గురించి ఇంకా వివరాలు సేకరించి మరి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. సార్ జీవీఆర్ గారు, కేంద్ర ప్రభుత్వం పోలవరం మీద సభలో అడిగిన ప్రశ్నలకు కావచ్చు, లేకపోతే కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి సమాధానాలని గతంలో మనం ఒకసారి పరిశీలిస్తే ఎటువంటి అవినీతి జరగలేదు. గతంలో అంటే 2019 వరకు కూడా పనులు చాలా వేగంగా జరిగాయి, చాలా సంతృప్తికరంగా జరిగాయని చెప్పి కేంద్ర మంత్రివర్గమే ఒక లెటర్ ఇచ్చినటువంటి పరిస్థితి మన అందరికీ కూడా తెలుసు. కానీ రాష్ట్ర కార్యవర్గం కావచ్చు, మీరు కావచ్చు, పోలవరంలో అవినీతి జరిగింది అని చెప్పి మీరు పదే పదే చెప్తూనే ఉన్నారు. ఈ విరుద్ధమైనటువంటి ప్రకటనని ఎలా చూడాలంటారు? ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. ఎవరు మాట్లాడింది? అరుణ్ గారా? చంద్ర, నిజం టీవీ అండి. చంద్ర అండి. ఓకే, చంద్ర గారు నమస్తే. నమస్తే సార్. చూడండి, ముందుగా పోలవరం మీద 2014 తర్వాత జరిగిన ఖర్చులన్నీ కేంద్ర ప్రభుత్వమే భరించింది. సో కాబట్టి వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్న పోలవరాన్ని మేమే నిర్మిస్తున్నాము, మా వల్లనే జరుగుతోంది, లేదా మేము మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అక్కడ స్టాచ్యూ పెడతామని వారు ప్రతిపాదించిన, లేదా చంద్రబాబు నాయుడు గారు తీసుకువెళ్లి వందలాది బస్సుల్లో జనాలను తీసుకువెళ్లి అక్కడికి వెళ్ళి తాను సాధించినటువంటి గొప్ప విజయంగా చెప్పుకున్న, వాస్తవానికి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల నుంచి ఖర్చు పెట్టింది. అది నంబర్ 1, అది చెప్పవలసిన అంశం. రెండవ విషయం, మీరు ప్రశ్న అడిగారు, అవినీతి
జరగలేదని చెప్పింది. ఎందుకంటే చూడండి, మేము స్థానిక స్థాయిలో అక్కడ మేము నేను స్వయంగా పోలవరం ప్రాజెక్ట్ సందర్శించడం జరిగింది 1 సంవత్సరం క్రితం సుమారుగా. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ నిర్వాసితులతో స్వయంగా మాట్లాడాను. అనేక మంది నిర్వాసితులు, దాదాపు 100 మందితో మాట్లాడటం జరిగింది. వారి తరఫున కొన్ని సంస్థలు కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యాయి, వారిని కూడా మాట్లాడాము. అధికారుల స్థాయిలో కూడా రివ్యూలో కూడా పాల్గొనడం జరిగింది. నిర్వాసితుల రీసెటిల్మెంట్, రీహాబిలిటేషన్ విషయంలో నేను చాలా స్పష్టంగా ఈ ఆరోపణ చేస్తున్నాను. దయచేసి మీడియా మిత్రులందరూ గమనించండి. విస్తృతమైన అవినీతి పోలవరంలో జరిగింది. అది అనేక ప్రభుత్వాలు ఇక్కడ రాష్ట్రంలో, కేవలం ఇప్పటి ప్రభుత్వం బహుశా అప్పటికి రాలేదు. గత టీడీపీ ప్రభుత్వమే కాదు, అంతకు ముందు ప్రభుత్వాలు కూడా వారందరికీ బహుశా వారందరికి కూడా దీనిలో భాగస్వామ్యం ఉన్నదేమో. అందుకే ఏ పార్టీ కూడా దాని గురించి మాట్లాడటానికి, బయటికి రావడానికి ఇష్టపడలేదు. ఈ వివరాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర డైరెక్ట్ గా ఉండవు. ఎందుకంటే స్థానికంగా ఈ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరే ఈ పూర్తి వివరాలు ఉన్నాయి. అనేక వివరాలు 2014 ముందు ఇచ్చినటువంటి ఖర్చు పెట్టామని చెప్పారు కదా, దాదాపుగా 5,500 కోట్లు బహుశా. దానిలో అధిక మొత్తం ఈ నిర్వాసితులకు ఇచ్చిన డబ్బు, దానికి సంబంధించిన లెక్కలు ఇప్పటికీ లేవు. ఆ లెక్కలు లేని కారణంగానే కేంద్ర ప్రభుత్వం మొన్న మధ్య రిలీజ్ చేసినటువంటి ఆడిట్ నుంచి మాకు, స్టేట్ ఆడిట్ నుంచి, ఆడిట్ డిపార్ట్మెంట్ నుంచి, ఏఎన్జీ నుంచి మాకు పూర్తి వివరాలు వస్తే తప్పితే, 2014 ముందు జరిగిన ఖర్చు వివరాలు మాకు ఇస్తే తప్పితే మేము కొత్తగా ఇవ్వలేమని చెప్పింది. దాని కారణంగా దాదాపుగా 2 సంవత్సరాలకు పైగా నిధులు ఆగిపోయాయి. అయినా కూడా ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఏవో చెప్పారు, విభజన టైంలో పోయాయనో, కనిపించకుండా పోయాయో. ఇవి కనిపించకుండా పోయాయా లేదా కనుమరుగైపోయాయా? అదొకటే కాదు, ఈ తర్వాత ఇప్పుడు నిర్వాసితులకి 30,000 కోట్లు రావాలి, 40,000 కోట్లు రావాలి అని చెప్పారో, వీటిలో కూడా పూర్తి స్థాయి వివరాలు బయటికి తీస్తే పెద్ద మొత్తంలో అవినీతి బయటికి వస్తుంది. ఇప్పటికే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో సబ్మిట్ చేసినటువంటి ఏదైతే ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో, ఏదైతే అప్రూవల్ కోసం మేము ఇచ్చామని చెప్పారో డిపిఆర్, దానిలో దాదాపుగా ప్రభుత్వ భూముల్ని కూడా ప్రైవేట్ భూములుగా తారుమారు చేసి, దానికి కూడా ధనం రావాలి, దానికి కూడా మనం రీసెటిల్మెంట్, దానికి కూడా మనం ల్యాండ్ ఎక్విజిషన్ కి డబ్బులు చెల్లించాలి అని చెప్పి పెద్ద మొత్తం లెక్కలు రాసుకోవడం జరిగింది. అది కాగితాల్లోనే కొంత బయటపడింది. ఇది కేవలం కాగితాలతో బయటపడేటువంటి అవినీతి కాదు. ఇది క్షేత్ర స్థాయిలో గనక ఎంక్వైరీ జరిగితే పెద్ద స్థాయిలో అవినీతి కుంభకోణం బయటపడుతుంది. కాకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆ సమాచారం అందించడానికి, ఆ సమాచారం వారి చేతుల్లోనే ఉంది. స్థానిక అధికారులందరూ రాష్ట్ర ప్రభుత్వంలోనే పనిచేసేటువంటి వారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అవినీతిని బయటకు తీయటం లేదు అన్నది స్పష్టమైనటువంటి ప్రశ్న. దీనికి సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ కానివ్వండి, లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, దీనికి స్పష్టమైన సమాధానం చెప్పాలి. గతంలో మీరు కూడా ఆరోపణ చేశారు. చేసినప్పటికీ కూడా, ఇప్పుడు పూర్తి వివరాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు బయట పెట్టడం లేదు? అడ్డగోలుగా ఆ ల్యాండ్ ఎక్విజిషన్ లో అవినీతి జరిగింది. ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ భూములుగా చూపించడం, లేనటువంటి ఆస్తుల్ని చూపించి వాటికి పరిహారం కోరటం, ఇది చాలా విస్తృతంగా జరిగింది. దాన్ని ఎక్స్పోజ్ చేయవలసిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. అది చేయటం లేదు అన్నదే వారిపై మేము చేసేటువంటి అభియోగం. రైట్, జీవన్ గారు మీరు చెప్పినది నిజమే. కానీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో, కేంద్ర ప్రభుత్వ అధీనంలో జరుగుతున్నటువంటి ఒక సంస్థ. సో వాళ్ళు ప్రతి బిల్లును కూడా వ్యాలిడేట్ చేసి, వాళ్ళు ఫైనలైజ్ చేసిన తర్వాతే పేమెంట్స్ అనేవి జరుగుతుంటాయని అందరికీ కూడా తెలుసు. ఒక స్ట్రింజెంట్ యాక్షన్ అనేది, ఒక ఎన్ఫోర్స్మెంట్, ఒక ఆరోపణ వేరు, దాన్ని బట్టబయలు చేసిన తర్వాత మీరు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే, దాన్ని కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో యాక్షన్ తీసుకోకపోతే ప్రజలకు మనం ఒక రాంగ్ మెసేజ్ పాస్ చేసినట్టు కాదా? దీని గురించి ఎందుకు ఆలోచించట్లేదు భారతీయ జనతా పార్టీ? ఇది ఈ ఆలోచన గతంలో కూడా ఈ సూచన చేయటం జరిగింది, మేము కూడా చేయటం జరిగింది. కానీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పజెప్పాలి. టీడీపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరటం, దానికి కేంద్రం అనుమతించడం, ఆ తర్వాత పీపీఏ పాత్ర మీరు చెప్పింది కరెక్టే. టెక్నికల్ గా పీపీఏ అప్రూవ్ చేయాలి, కానీ క్షేత్రస్థాయిలో పీపీఏకి ఎవరికి ఏ కుటుంబానికి ఏ ఆస్తి ఉంది లేనిది రెవెన్యూ రికార్డ్స్ వెరిఫై చేసేటువంటి వ్యవస్థ వారి దగ్గర లేదు. అది పీపీఏ అన్నది కేవలం ఒక అడ్వైజరీ అండ్ దాని అప్రూవల్ బాడీ లాగా ఉన్నది తప్పితే ఆ స్థాయిలో లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే సిఐడి దీన్ని ఇంతవరకు ఒక స్కామ్ లాగా గుర్తించి ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు, దీనికి అనేక ప్రభుత్వాల హయాంలో ఇది జరిగిందా లేదా పూర్తిగా గత ప్రభుత్వ టీడీపీ హయాంలో జరిగిందా అన్నటువంటి ఒక ఆలోచన అనుమానం అయితే ఖచ్చితంగా కలుగుతున్నాయి. వాస్తవాలు ఎప్పటికైనా బయటికి వస్తాయని రావాలని ఖచ్చితంగా నేను ఒక పార్టీ సభ్యుడిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేనైతే ఆశిస్తాను. సరే, చివరిగా ఈ అభివృద్ధి కార్యక్రమం కాకుండా మన మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు తిరిగి భారతీయ జనతా పార్టీతో స్నేహహస్తం అందించడానికి మేము సిద్ధమే అనే సంకేతాలు పంపించిన దాని మీద అటు రాష్ట్ర అధ్యక్షుల వారు కావచ్చు, మిగిలిన నాయకులు కావచ్చు, వాళ్ళు చేసిన ప్రకటనలని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అది ఒక తొందరపాటు చర్యనా, లేకపోతే వారు మళ్ళీ బీజేపీతో కలుస్తామంటే కొంత తొట్టుపాటు గురవుతున్నారా, కలవరానికి గురవుతున్నారా, వాళ్ళని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ భవిష్యత్ అనేది ఏ విధంగా ఉండబోతుంది రాజకీయ పరంగా? మా పార్టీ యొక్క ఆలోచన ధోరణి చాలా స్పష్టంగా ఉన్నది. మేము ఎప్పుడు మొదటి రోజు నుంచి చెప్తున్నదే. ఏం చెప్పాం? అది ఎన్నికల ముందు చెప్పింది ఒకటి, మీరు తర్వాత మార్చుకోవచ్చు. ఎన్నికల ముందు అప్పుడే అమిత్ షా గారు జాతీయ అధ్యక్షుడిగా మమ్మల్ని వదిలి వెళ్ళిన టీడీపీ, మేమెప్పుడు టీడీపీని వదిలి వెళ్ళమని మేమెప్పుడు ఫోర్స్ చేయాల. ఖచ్చితంగా వారంతటా వారే మమ్మల్ని ఆ పార్టీ వదిలేసింది. అండ్ ఈ పార్టీకి, ప్రతి పార్టీకి ఒక ఒక న్యాచురల్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఆ పార్టీ యొక్క, టీడీపీ యొక్క సహజ లక్షణం నమ్మించడం, మోసగించడం. ఇది ఒకసారి కాదు, అనేక సార్లు ఇప్పుడు బీజేపీకి అనుభవం అయింది. సో కాబట్టి మరలా పొరపాటు చేయము. ఆంధ్రప్రదేశ్ లో మా అంతటా మేమే ఒక రాజకీయ శక్తిగా ఎదగాలి అంటే అది ఖచ్చితంగా అది ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థగాని అది ఎదగటం సాధ్యమవుతుంది. మాకు ఇండివిజువల్ గా మాకొక్కరికి ఆ స్ట్రెంగ్త్ లేదు కనుక, అది మేము స్వయంగా గ్రహించాం కనుక, మరి భావసారూప్యత కలిగిన జనసేనతో కలిసి, మరి పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసి బీజేపీ, జనసేన కూటమి కింద వెళ్ళాలి నిర్ణయించుకున్నాం. సో దీనిలో మాలో తొందరపాటు ఉంది. మేము ఇక్కడ అధికారంలోకి మేము రావాలంటే టీడీపీ మాకంటే జూనియర్ పార్ట్నర్ గా ఉంటుందేమో అడగండి. నేను మాట్లాడి చూస్తా, బీజేపీ పాత్రలోకి టీడీపీ జూనియర్ పార్ట్నర్ గా ఉంటుంది రాష్ట్రంలో కూడా అంటే మరి ఆ ఆలోచన వేరుగా ఉండొచ్చు. కానీ ఇక్కడ డామినెంట్ పార్టీ మేమే అని ఇప్పటికీ ఆలోచిస్తున్నటువంటి టీడీపీతో మరొకసారి వారికి సహకరించి వారిని అధికారంలో కూర్చోబెట్టి ఉద్ధరించవలసిన అవసరం బీజేపీకి లేదు. నంబర్ 1. నంబర్ 2, అలా చేస్తే నిజంగా ప్రత్యామ్నాయాన్ని ఇచ్చినట్టు ఎలా అవుతుంది? మేము ఈ వ్యవస్థ నుంచి మళ్ళీ ఆ వ్యవస్థని తీసుకువెళ్ళటం అంటే ప్రజల్ని మోసగించినట్లే అవుతుంది. ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ వ్యవస్థ నిర్మాణం జరగవలసిన చారిత్రాత్మక అవసరం ఈ రాష్ట్రంలో ఉన్నది. ఆ ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ, జనసేనతోనే సాధ్యం అవుతుంది అని మేము గట్టిగా నమ్ముతున్నాం. అండ్ ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఖచ్చితంగా ఆ స్థాయికి చేరతామన్న నమ్మకం మాకుంది. అంతేగాని టీడీపీ తన ఉనికిని కాపాడుకోవటానికి, తన కాడర్ని నిలుపుకోవటానికి మరి చేసేటువంటి వారి ప్రయత్నం వారు చేసుకోవచ్చు తప్పితే మేమైతే టీడీపీతో ఏ రకమైనటువంటి పొత్తుకి, ఏ రకమైనటువంటి సహకారానికి బీజేపీ సిద్ధంగా ఉండదు. ఇటు టీడీపీ, అటు వైసీపీ రెండింటికి సమాన దూరం పాటిస్తూ ఒక ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంది. థ్యాంక్ యూ జీవిల్ గారు. థ్యాంక్ యూ అండి. ఇంకా ముగించచ్చా మనం? సార్ ఒక వాట్సాప్ చేశాను సార్ మీకు మన